అమ్మ బాగాలేదు, హాస్పిటల్కి వచ్చాను. అందుకని అది ఇంజక్షన్ ఏదో ఉంటుంది అంటారా? ఇంజక్షన్ వేయగలరా రోజున మీరు? ఒక రోజు అంతా హాస్పిటల్లో నడిపోయింది. నైట్ డే టైంకి వచ్చాను కరెక్ట్గా 7:30 ఆ టైంకి. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. హాస్పిటల్లో స్టార్ట్ చేసిన బ్లాగ్. హాస్పిటల్లో స్టార్ట్ చేస్తాను అనుకోదు అసలు. స్టార్ట్ చేశాను కాకపోతే ఈరోజు బ్లాగ్ అయితే మా అమ్మ బాగాలేదు, హాస్పిటల్కి వచ్చాను. అందుకని డీటెయిల్గా చెప్తాను మొత్తం అంతా. టిఫిన్ తేడానికి వెళ్తాం గైస్. ఇదివరకు మనం బండి ఇదిగోండి గైస్, అమ్మకి ఇడ్లీ తీసుకొచ్చాను ఉదయం 6:30కే. ఎక్కడ లేదు ఇడ్లీ షాప్లో, ఎతికి తీసుకొచ్చాను. ఇదిగోండి బ్రష్ చేస్తున్నాను వాష్రూమ్లోనే. నేను నైట్ నుంచి హాస్పిటల్లో ఉన్నాను. ఇక్కడ 4 నర్సులు ఉన్నారు. నర్సుల మీద హెస్పోస్ అవుతుంది. ఇప్పుడైతే మనం బ్రష్ చేసుకొని టిఫిన్ చేయడానికి వెళ్దాం. ఇప్పటికి టిఫిన్ చేద్దాం చెప్పాలి. బయటకు వచ్చాను. టిఫిన్ చేయకపోతే అలాగని 7:30 అవుతుంది ఇంకా టైం. ఈరోజు కూడా మ్యాక్సిమం ఇక్కడే గడిపారు. అలాగే ఈరోజు లాగా అంతా ఇక్కడే హాస్పిటల్లోనే. ఇదే ఫస్ట్ టైం మనకి 2 ఇడ్లీ. అమ్మా హాస్పిటల్ వచ్చాను. మళ్ళీ అమ్మ పడుకుంది, సో డిస్టర్బ్ చేయద్దు, మన పరమాణం చూసుకుంది. చూడండి కమలాకాయలు కొండంగా వెళ్తున్నాను మా అమ్మ కావాలంటేనే. బాబు ఏటో రస్ ఏటో ఉదయాన్న కమలాకాయలు కొందాం పడండి. అందరికి 4 ఇచ్చారు, 4 అమ్మకి కమలాకాయలు కావాలంటే కొనుక్కుని వెళ్తాం. వేస్తుంది కమలాకాయలే కావాలి, ఇంకేమవుతుందంట. మరి ఇదే రోజు 3,000 వద్దని చెప్పి ఇటుకి వెళ్ళిపోవాలి అంటాం. బాగా కొంటారు అని బుర్రంతా ఖాళీ ఉందామని. బుర్రంతా బాధ అంతా 3,000 అద్దెకి అవసరం రూమ్కి, అంతే ఇంకేం లేదు. వచ్చేస్తుంది అది ఎన్నెత్తండి నేను. ఇదిగోండి ఇప్పుడైతే భోజనం టైం అయింది కదా, ఇంకెళ్ళగా భోజనం టైంకి వెళ్ళాలి. సో భోజనం తెచ్చుకున్నాం పదండి. ఓకేనా? అమ్మ ఏంటంటే అడిగేసి అమ్మకు ఏదో తీసుకొద్దాం, మనం కూడా తెచ్చుకున్నాం. సరిపోద్దా వేసిన. ఈరోజు లంచ్ అయితే హాస్పిటల్లో చేస్తున్నాను. అండ్ కర్డ్ రైస్ విత్ ఫ్రై. భోజనం అయిపోయింది. సో వేస్ట్ ఉంటుంది కదా, వేస్ట్ అంతా పడేయడానికి వెళ్తున్నాం. రూమ్లో ఉంటే చెత్త అయిపోతుంది. రైస్ డస్ట్బిన్ అయితే ఎక్కడ డస్ట్బిన్ అయితే కనబడలేదు. సో ఇంకెలాగే మన జొమాటో చేస్తే కదా ఆపరేషన్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిపోయి ఇంకేద్దాం. అంటే లాగ్ అయ్యి ప్యాకెట్ వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళి డస్ట్బిన్ వేసిపోతాం కదా. చూడండి ఈ క్లైమేట్ ఎంత బాగుందా. వర్షం పడింది ఇప్పుడే. ఈ అమ్మ జీతం అంత బాగుంది క్లైమేట్. 2nd ఫ్లోర్లో ఉన్నాను. అలాగే ఆటోప్లేలో వీడియో అప్లోడ్ చేస్తాను. ఆటోప్లేలో 60% అయింది. డిశ్చార్జ్ గురించి ఇంకేం చెప్పలేదు. డిశ్చార్జ్ గురించి డాక్టర్ గారు వస్తాను రౌండ్స్కి వచ్చినప్పుడు చెప్తాను అన్నమాట. ఇంకా ఫైనల్లీ డిశ్చార్జ్ ఇచ్చారు. సో టైం ఎంత అవుతుంది చూడండి. 7 అంటే 5:18 అవుతుంది టైం. 5:20 చూడండి అలా ఎంత రష్ ఉందో. అనకాపల్లి బస్ స్టాప్లో ఇంత రష్ ఉంది రావు సాయంత్రం. కాలేజ్లో ఇద్దరు ఇప్పుడే. సో ఫైనల్ మనకి డిశ్చార్జ్ ఇచ్చారు. సో డిశ్చార్జ్ అయిపోవడం ఇప్పుడు మనీ వస్తే తీసుకెళ్ళిపోవడం. ఓకేనా? నాయిస్ ఎక్కువ ఉంది, ఏమడుతుంది తెలియదు. చూడండి ఇప్పుడైతే అమ్మని ఇంటికి డ్రాప్ చేస్తున్నాను, అంటే ఆటో ఎక్కిస్తాను అమ్మని. సో మనం అయితే బండి మీద వెళ్తాం ఇంటికి. ట్యాబ్లెట్లే తీసుకోండి. ఒకరోజు ఉన్నదానికి 8 బాగా సెలవుతుంది. 4-5 రోజులు ఉంటే ఇంకా సంగతి మనకి ఆస్తి లాగేస్తుంది డాక్టర్. పోలేండి నెక్స్ట్ టైం హాస్పిటల్ మారుద్దాం అన్నాడు. కాకపోతే ఈసారికి ఇది అలా అవ్వాలంతే. ఒక రోజు అంతా హాస్పిటల్లో నడిపోయింది. నైట్ డే టైంకి వచ్చాను కరెక్ట్గా 7:30 ఆ టైంకి. సో ఈరోజు కూడా 7కే ఇంటికి వెళ్తున్నాను. అలా ఉంది మనకి. కానీ ఇంటికి వెళ్ళిపోదాం బాగా నేను అలా.
లీసి నెక్స్ట్ లీసిడా ఎక్స్ట్రా లీసిడా నువ్వు చెయ్యిక అలా ఆడుకుంటూ కూర్చో. నువ్వు ఉన్నాయంటున్నా ఇచ్చారని చెప్పాలి అప్పుడు. ఎక్స్ట్రా పప్పలు తెచ్చిన చూస్తుంది దెమ్మలకుండా మెడిసిన్స్ ఉంటుంది ఇచ్చి ప్రతి డిక్కీలో మర్చిపోయినా మాత్రలాగే ఉంటాయి. ఇస్తే తగ్గిందా? తగ్గిపోయింది. రేపు స్కూల్కి వెళ్ళిపోచ్చాయి. అదే పంపించాను రేపు నుంచి ఇస్తాను. ఎందుకురా బాబు అలా ఇంట్లోనే తెచ్చావా? ఇంకా నీ కొత్త రాబట్లేనా 300 రాసిన అంతే. ఇక అది ఏమన్నా చెప్పి రాలేదు. ఈయన అంతే ఇంకేం ఇవి చిన్నగా ఉన్నాయి కదా ఇవి వాంతి 3 పూటలు వేయమన్నారు. అన్నం తినే ముందు వేయమన్నారు. అదే ఏదైనా తినే ముందు వేసుకోమన్నారు. 3 పూటలనే మా పార్టీ ఆ వాంతులే ఏమో ఏమో నేను చెప్పను. అది ఇంజక్షన్ ఏదో ఉంటుంది అంటావా? ఇంజక్షన్ అంటే ఇవ్వగలరా రోజు అందరూ? అదే అంటున్నారు. ఈ మాత్రలు లేకపోతే ఉండదండి. సమయం మాటలు చెప్తారు అంటున్నారు. అతను అదే అంటున్నాను. నాన్న మీ వైఫ్ ఎట్లా నన్ను అడుగుతుంది. ఇంకా పిల్లలు అన్నాక అయితే ఏదన్నా అసలు అడగండి. మరి సురేష్ గారు చెప్పండి. ఆల్రెడీ సురేష్ గారు ఏం చెప్పదా అన్నారు. అడిగి చెప్తాను నేను. మాత్రం ఉండవు కదా. షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది అన్నమాట. కానీ మానేస్తే మనం షుగర్ ఎక్కువైపోతుందంట. అదే నువ్వు వచ్చినంటే ఇంక భోజనం చేస్తాను. ఆగలేస్తాను. కర్రీ ఎగ్ వేసేదికండి. ఇప్పుడైతే అందరూ పడుకునిపోయారు. మనం కూడా పడుకుని కదా. ఓకేనా? ఎట్లా వేసుకుందాం ఫస్ట్. అది ఇంటికి వచ్చాం అంతా బాగానే ఉన్నప్పుడు ఇంకా రేపు ఎలా ఉంటుంది ఉంటుంది. ఓకేనా? రేపు లేసి రన్నింగ్కి వెళ్ళాలి. దాదాపు 4 days నుంచి వెళ్ళదు రన్నింగ్కి. జిమ్ కూడా వెళ్ళదు. అదనమాట. ఈ బ్లాగ్ అయితే ఇక్కడ టెన్ చేస్తాం వేసి. ఓకేనా? అందరికీ సీ తింటాం. బ్లాగ్ వేసి. బాయ్. గుడ్ నైట్. పడుకోండి.